ఇంకా పెద్ద పెద్ద డైలాగులు. $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్లకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ రోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ అటర్ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది.